యూకేలో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడిపే కుర్రాడు విక్రమ్ ఒక యాక్సిడెంట్లో తన ఫ్రెండ్ అండ్ వైఫ్ చనిపోవడం వల్ల వాళ్ళ పిల్లాడు అనాథవుతాడు. కొన్ని రీజన్స్ వల్ల సుభద్రతో కలిసి ఆ పిల్లాడిని కొన్ని నెలలు చూసుకోవాల్సి వస్తుంది. ఈ పని ఎంజాయ్ చేస్తూ తిరిగే విక్రమ్కి కష్టమైన అడ్జస్ట్ చేసుకుని పిల్లాడిని చూసుకుంటాడు. ఇది ఇలా ఉండగా సుభద్ర మీద ఇష్టం ఏర్పడి తనని మ్యారేజ్ చేసుకుని పిల్లాడిని లైఫ్ లాంగ్ తనే చూసుకోవాలనుకుంటాడు. కానీ సుభద్రతో ఎంగేజ్మెంట్ అయిన కార్తీక్ రంగులోకి దిగుతాడు. సుభద్ర ఎవరిని మ్యారేజ్ చేసుకుంటుంది, పిల్లాడి లైఫ్ ఏమవుతుంది అనేది మిగతా స్టోరీ. మూవీలో ఫస్ట్ హాఫ్లో శర్వానంద్ చిన్నపిల్లాడి వల్ల ఇబ్బంది పడే సీన్స్, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సిల్లీ ఫైట్స్ కామెడీగా బాగుంటాయి. మూవీ మొత్తం ప్రతి ఫ్రేమింగ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అబ్దుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్. మెయిన్ సాంగ్స్, బిట్ సాంగ్స్, బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీలో విజువల్స్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా చాలా కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ పెద్ద మైనస్ మూవీకి. ఎమోషనల్ సీన్స్ సరిగ్గా పేలేదు. అయేషా ఖాన్ సీరత్ కపూర్ని దించినా ఏం సెట్ కాలేదు. హీరోయిన్ది ఒక ట్రిప్ ఉంటుంది, తాట తీసింది, తలపూడ తెప్పించింది. ఎండింగ్ కూడా చాలా రొటీన్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ, విజువల్స్, మ్యూజిక్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.